విషయమైంది అయినప్పటికీ కూడా నేను ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం శరత్ సాహితీ కళా స్రవంతి తరపున నిర్వహిస్తున్న మిత్రుడు సబ్బని లక్ష్మీనారాయణ గారు, నాగేంద్ర శర్మ గారు, వారు ఇన్విటేషన్ ఇస్తే ఇక్కడికి వచ్చి నేను పెద్దల ఉపన్యాసాలంతా విని నేర్చుకుందామని వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీళ్ళిద్దరు కూడా అంటే 1999లో ప్రారంభించి శరత్ సాహితీ కళా స్రవంతి ఆ రోజు ఈ స్రవంతి రాకతో కరీంనగర్కు సాహితీ ప్రపంచంలో కొత్త ఏరువాక మొదలైందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. వారిద్దరి సహచర్యంతో రోజు రోజుకు ఈ 25 సంవత్సరాలల్లా అంటే సాహిత్యం మీద వాళ్ళు తెర వెనుక ఉండి ఇంతకుముందు మిత్రుడు ముఖ్యంగా నల్మెల భాస్కర్ గారు చెప్పినట్టు తనే ఒక సైనికుడై, తనే ఒక సైన్యాధ్యక్షుడై, తనే ఒక రాజై ఒక శక్తిగా ఈ ఉద్యమాన్ని సాహితీ ఉద్యమాన్ని ప్రారంభించి ఇంత బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నందుకు వారిద్దరికి కూడా వారి సారథ్యంలో శరత్ సాహితీ కళా స్రవంతి రోజు రోజుకు సాహిత్యంలో కరీంనగర్ను సుజలాం సుఫలాం సస్య శ్యామలాం మలయజ శీతలాం అని చెప్పి కూడా సాగిపోతూ ఉంది. అంతటి మహత్తు వారిద్దరికీ కలిగి ఉంది. తర్వాత ఇప్పుడు నేను కనుక ఇక్కడికి రాకపోయి ఉన్నట్టయితే అంటే తెలంగాణకు ఫ్రమ్ ది బిగినింగ్ అంటే బెంగాలీ సాహిత్యంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. ఒక శరత్ చటోపాధ్యాయ రాసినటువంటి ముఖ్యంగా అంటే దేవదాసు నవలనే కాకుండా గీతాంజలి రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూరు వేర్ ద మైండ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఇవన్నీ కూడా ఎక్కడ మస్తిష్కం అయితే శిరస్సు అయితే తలెత్తుకుని ఉంటుందో అక్కడ ఆ దేశంలో అటువంటి ఒక సమాజం సంస్కృతి కావాలని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిండు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో హాజరైనందుకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. ఒక్కటే నిమిషం పిఎస్ రవీంద్ర గారు